హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ శ్రీనివాస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నా బ్లాగ్, నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి దొండకాయ ఫ్రై చేసుకుందామని కొన్ని దొండకాయలు ముందుగానే కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. ఒక పొయ్యి మీద రైస్ కూడా పెట్టేశానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కొన్ని తాలింపు గింజలు, కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయినాక 1 టీ స్పూన్ పసుపు వేసి ముందుగా కట్ చేసిన దొండకాయలు, తగినంత ఉప్పు వేసి బాగా కలిపేసుకోవాలండి. ఈలోపు దొండకాయలు మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పి అది వేరే ఫ్లేమ్ మీద పెట్టేసానండి. ఈలోపు ఉప్మా చేసుకుందాం టిఫిన్ కింద అని చెప్పి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి కొన్ని తాలింపు గింజలు, కొంచెం జీలకర్ర వేసేసుకున్నానండి. మా పిల్లలు ఆనియన్స్ కానీ పల్లీలు కానీ ఏవి తినరండి. వేస్తే ఉప్మాని జస్ట్ తాలింపు పెట్టేస్తే సరిపోతుందండి. వాళ్ళు పంచదార వేసుకొని తినేస్తారు. ఇంకా చాలామంది పిల్లలు ఇంతే ఉంటారనుకుంటా అండి. అలాగే తాలింపులు ఫ్రై అవ్వగానే తగిన నీళ్లు ఎసరికి పోసేసుకొని ఆ ఎసరు మరగగానే 1 గ్లాసు గోధుమ రవ్వ ఉప్మా వేసేసుకోండి. రవ్వని ఈ ఉప్మా కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కదండి. ఈలోపు దొండకాయలు ఫ్రై అవుతున్నాయా లేదా అని కూడా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. నేనైతే ఉప్మా రెడీ అయిపోయింది కదా అని చెప్పి ఇంకా దొండకాయలు ఇటువైపు పెట్టేసి ఫ్రై చేసేస్తున్నానండి. ఈలోపు రైస్ కూడా మగ్గుతుంది, ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. నిన్న దోసపిండి నానబెట్టడం మర్చిపోయానండి. అందుకనే టిఫిన్కి దోశలు వేయలేకపోయాను. ఉప్మా చేసేస్తే త్వరగా అయిపోతుంది, పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు కదా అని చెప్పి ఉప్మా చేసేసుకున్నానండి. ఈలోపు రైస్ కూడా అయిపోయింది కంప్లీట్గా. ఈలోపు దొండకాయలు కూడా ఫ్రై అవుతున్నాయా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఒకవైపు ఫ్రై అయ్యి కొంచెం పచ్చిగా ఉంటుంది కదండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇది చాలా ఈజీ రెసిపీ అండి, తొందరగానే అయిపోతుంది. ఇదనే కాదు, నా వంటలన్నీ కూడా చాలా ఈజీగానే ఉంటాయి, తొందరగా అయిపోతాయి. అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి. డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీరు ఈరోజు ఏ కర్రీ వండారు, మీ పిల్లలకి ఏ బాక్స్ ఏం కట్టారు అనేది కూడా నాకు తప్పకుండా చెప్పండి. అలాగే దొండకాయలు బాగా ఫ్రై అయిపోయినాయండి. దీనికి తగినంత కారం కూడా వేసుకోండి. మీరు ఎంత స్పైస్ తింటారనేది మీరు అడ్జస్ట్ చేసుకొని దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ కారం అయితే వేసానండి. ఇది పచ్చివాసన పోయేదాకా కూడా బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని కొంచెం మూత పెట్టి ఉంచండి. ఎందుకంటే పచ్చివాసన వస్తే కూర బాగోదు కదండి. అందుకే బాగా ఫ్రై చేసుకోండి. మీరైతే ఎలా చేస్తారు ఈ రెసిపీని అనేది కూడా నాకు తప్పకుండా చెప్పండి. అలాగే మీరు పిల్లలకి సపరేట్గా కర్రీ వేరు, రైస్ వేరు కడతారా, లేదంటే రైస్లోనే కర్రీ కలిపేసి మిక్స్ చేసి కలిపి కడతారా అనేది నాకు తప్పకుండా చెప్పండి. ఎందుకంటే మేమైతే నా పిల్లలకైతే కర్రీలోనే రైస్ కలిపేస్తానండి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేది ఒక 1/2 అవరు. ఆ 1/2 అవర్లో రైస్ని కలుపుకొని తినేసరికి వాళ్ళకి టైం సరిపోదు, రైస్ కూడా వదిలేస్తారు. అందుకనే రైస్ని కలిపేసి పంపిస్తానండి. కొంతమంది అయితే సపరేట్గా కడతారు, నేనైతే ఇలాగ కలిపేసి కట్టేస్తానండి. అలాగే కొంచెం కూర పక్కన పెట్టుకుంటున్నానండి. ఈలోపు రైస్ని మిక్స్ చేసుకోవడానికి రైస్ని ఇందులో వేసేస్తున్నానండి. అలాగే స్నాక్స్ కింద నేరేడుకాయలు కూడా పెడుతున్నానండి. ఇంతేనండి నా బ్లాగ్. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ బ్లాగ్ నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.